దేవుని మహిమ కలుగును గాక. ప్రభునామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఆఖరి దినాల్లో ఉన్నామని మరి నిజంగా రక్షించబడిన వాళ్ళకి తెలుస్తుంది, రక్షణ లేని వారికి తెలియదు. అయితే ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్లుగానే అబద్ధ బోధకులు అనేకులు వస్తున్నారు. వారి నుంచి మనం ఎలా తప్పించుకోవాలి, సత్యవాక్యాన్ని పట్టుకోవాలి. ఏంటంటే ప్రతి సంఘంలో ఉంటారు అబద్ధాలు, మోసాలు, అన్యాయాలు. ఆది సంఘం అపోస్తుల సంఘాల్లో కూడా అక్కడ అలెగ్జాండర్ అని ఇంకొక ఆయన కూడా వాళ్ళు కూడా అక్కడ తయారయ్యి సంఘాన్ని చెరపడానికి వాళ్ళు కూడా రెడీ అయ్యారు. అలా సంఘాన్ని చెరిపేశారు. చెదగొట్టేసిన తర్వాత వీళ్ళెళ్ళి అనేక స్థలాల్లో సంఘాలు కట్టించారు. అపోస్తుల్లో ఆ మాటలు ఉంటాయి. అయితే దేవుడు మాత్రం వారిని విడిచిపెట్టలేదు. దేవుడు గొప్ప గొప్ప కార్యాలు వారి జీవితాల్లో చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు అబద్ధ బోధకుల కొరకు మనం చూసుకుందామండి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు తెస్సలోనికల పత్రిక సంఘానికి రాస్తున్నదంటే, ఇప్పుడే ప్రభువు వచ్చాడని కొంతమంది చెప్తారు. తర్వాత వచ్చి ఉన్నట్లుగా ఆత్మ వలనైనను, అంటే పరిశుద్ధాత్మ వల్ల మేము చెప్తున్నాం అంటారు, వలనైనను మాటలు చెప్పే మనుషులు మాటల వలనైనను, మా యొద్ద నుండి వచ్చినను చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనను చెప్పిన ఎడల మీరు త్వరపడి, ఈ మాటలు చెప్పినప్పుడు మీరు త్వరపడి చంచల స్వభావులు కాకండి. చంచల స్వభావం అంటే ఏది? ఇదా చంచల స్వభావం. 4 విధాలుగా ఆలోచించినటువంటి దాన్ని చంచల స్వభావం, చంచల మనస్సు. చంచల స్వభావం వలన కాకుండా వలనని, బెదరకుండా వలనని మన ప్రభుని యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొని బట్టి మిమ్మును వేడుకొనుచున్నాము. మొదట ఏమొస్తుంది? భ్రష్టత్వము సంభవించి నాశనపాత్రులకు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. జ్ఞాపకం ఉంచుకోండి, పురుషుడు బయలుపడాలి, ఆ దినము రాదు. ఏది దేవుడు అనబడును అంటే యేసు ప్రభువారు దేవుడు అనబడును. ఏది పూజించబడునో, దేవుడు పూజలకు అర్హుడు, దానినంతటినీ ఎదిరించుచు, అంటే దేవుని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడునని కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడను మిమ్మల్ని మోసపరచనీయుకుడి. నేనింకా మీ యొద్ద నుండి ఉన్నప్పుడు ఈ సంగతులు మీతో చెప్పి తిని మీకు జ్ఞాపకం లేదా? కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవాలని వాడిని అడ్డగించినది ఏదో అది మీరెరుగుదురు. అడ్డగించినది ఏదండి చెప్తారా ఎవరైనా? ధర్మ విరోధి సంబంధమైన మర్మము. ధర్మానికి విరోధంగా ఎప్పటికే క్రియ చేయుచున్నది కానీ ఇదివరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడి వరకే అడ్డగించను. ధర్మ విరోధి. తర్వాత అడ్డగించింది ఏదండి? పరిశుద్ధాత్మ శక్తి. ఇప్పుడు మనల్ని కాపాడుతున్నది యేసు ప్రభు వలన పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి అయిన దేవుని దగ్గరికి మన మనవులు వెళ్తున్నాయి. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారు? ధర్మ విరోధి. పరిశుద్ధాత్మతో ఎవరైతే నింపబడతారో వారిని చేయలేడు. కష్టాలు వస్తాయి, శ్రమలు, ఇబ్బందులు, బాధలు, అవమానాలు చాలా వస్తాయి. ఉరిలాగా ఉంటుంది వారి జీవితాలు. పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వ్యక్తుల జీవితాల్లో అలా ఉంటుంది. కానీ వారికి తెలుసును, పరిశుద్ధాత్మ దేవుడు మా మీద ఉన్నారు, మమ్మల్ని నడిపిస్తారని తెలుసును. కాబట్టి అది మీకు తెలుసు. ఎవరికి తెలుసు? ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఎప్పటికే క్రియ చేయుచున్నది. క్రియలు నడిపిస్తున్నాడు. క్రియలు అంటే నడిపిస్తాడు దేవుడు. ఎప్పుడైతే పరిశుద్ధత కలిగి ఉంటారో, ఎప్పుడైతే యథార్థంగా ఉంటారో, ఎప్పుడైతే నమ్మకంగా ఉంటారో, ఎప్పుడైతే దేవుని మహిమకరంగా జీవిస్తారో, ఈ భయంకరమైన శ్రమల్లో దేవుడు నడిపిస్తాడు. క్రియ చేయడం అంటే అది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకేముందంటే ఇదివరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడి వరకే అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. అప్పుడు నాశన పాత్రుడగు వాడు బయటకు వస్తాడు. దేవుడి దగ్గరికి వెళ్ళి ఆదికాండంలో మనం చూస్తే నీకు నాకు తేడా ఏటన్నాడు. అప్పటి నుంచి వాడు బుద్ధి అదే. కాబట్టి ఇక్కడ కూడా క్రియలు చేస్తూనే ఉన్నాడు. నేనే దేవుడు అని చాలామంది చెప్తూనే ఉన్నారు. నాలోనే ఉన్నాడు, నేనే పుట్టాను. ఒక్కసారి ఆయన
కన్యక గర్భవతి కుమారుని కని పరిశుద్ధుడు అనపరచబడును. ఇది ప్రపంచంలో ఏ గ్రంథంలో లేదు, బైబిల్లోనే ఉంది. ఆయనే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక తల్లి తండ్రులు పుట్టినటువంటి వాడు దేవుడు కాదు. ఏంటంటే తల్లిదండ్రులు పుట్టినటువంటి వాడు దేవుడు ఎప్పుడు అవడు. వారు పాపం చేయటం వల్ల పిల్లలు పుడతారు. అయితే ఇక్కడ కన్యక అయిన గర్భవతి అయిన ఈమె పాపం లేకుండా పరిశుద్ధురాలుగా జీవిస్తూ దేవునికి మహిమకరంగా జీవిస్తూ పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి గనక దేవుడు ఆమెను ఎన్నుకొని ఆమె ద్వారా యేసుప్రభు వారు వచ్చారు బయటికి. ఆయన వలన మనందరికీ రక్షణ వచ్చింది. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? పరిశుద్ధాత్మ ద్వారా మన మీదకి రానియకుండా చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడిన ప్రభుని యేసు తన నోటి ఊపిరి చేత వాని సంహరించి తన ఆగనము ప్రకాశము చేత నాశనము చేయును. నశించుచున్నవారు తాము రక్షించబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపక. ఇక్కడ రక్షించబడ్డారు కానీ అవలంబించలేదు. నశించుచున్న వారు తాము రక్షించబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరు గనుక వాని రాక అబద్ధ విషయమై సమస్త బలముతోనూ, ఎవరు? సాతానుడు బలముతోనూ నానా విధములైన సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించబడును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి అందు అభిలాష గలవారు. ఏంటండి? దుర్నీతి, సత్యాన్ని నమ్మక దుర్నీతి అందు ఆశపడేవాళ్ళు. అంటే అబద్ధాలు, మోసాలు, అన్యాయాలు చేసేవారు ఆశపడ్డం, ఏదో ఒక దానికోసం ఆశపడి దేవుడిని వదిలేయడం. వాళ్ళకి ఏం జరుగుతుందట? నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యము నమ్మక దుర్నీతి అందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయ శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ఏంటి మనం అనుకుంటాం, బాబా ఇలా చేశారు, పలానోళ్ళు ఇలా పలాను. వాళ్ళు బుద్ధి జ్ఞానం లేని వాళ్ళు. ఏమొచ్చింది? వాళ్ళకి మోసము చేయ శక్తిని దేవుడే పంపించాడు వాళ్ళ మీదకి. కాబట్టి ఏం చేస్తారు? వాళ్ళు మోసమే చేస్తారు. సత్యాన్ని నమ్మలేదు, అబద్ధాల మీద ఆశపడ్డారు. అసత్యాన్ని నమ్ముకొని సాతాను బలం మీద ఆశపడి వాళ్ళ యొక్క వేషధారులు, వాళ్ళ గొప్పలు, వాళ్ళ డంబాలు చూసి వీళ్ళు మోసపోయారు. కాబట్టి మోసపుచ్చే ఆత్మను, మోసం చేసే శక్తిని దేవుడు వారికి అనుగ్రహించాను. పౌలు చెప్తున్నాడు కదా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో, ఎన్ని శ్రమలు పడ్డాడు. ఆడవాళ్ళు బట్టలు లేక సొరంగాల్లో దాగున్నారు. వాళ్ళు ప్రార్థన ఎలాంటిదండి? అగ్ని బలాన్ని చల్లార్చింది, చనిపోయిన వారిని లేపింది, తమ వారు చనిపోయిన వారు తిరిగి లేచినట్లుగా చేసింది. తర్వాత ఏం చేశారండి? పునరుద్ధానులు అయ్యారట అనేకులు చనిపోయిన వారు లేచారు. సింహాల బలాన్ని ఆఫ్ చేశారు. ఇటువంటి భక్తి కలిగిన జనం, కష్టాలు, తిండి లేకపోవడం, బట్టలు లేకపోవడం, ఎక్కడైనా ఉద్యోగం చేస్తే డబ్బులు వస్తాయి కదా, ఏ కూలి పని చేస్తే బతుకు, ఏ పొలంలో పని చేసినా డబ్బులు వస్తాయి. అలాగ చేయలేదు. తమను నమ్ముకున్న దేవుడికి తమ ఆత్మను అప్పగించుకున్నారట వాళ్ళు. ఎంత గొప్ప మాటో. కాబట్టి ఈ విషయాలు గమనించాలి. మీరు ఇక్కడ దేవుడు చెప్తుండే మధ్యస్థం అంటే పరిశుద్ధాత్మ దేవుడు తీసివేయబడతాడు. అప్పుడు ఇంకా శిక్షల మీద శిక్షలే. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, ఏంటండి నేను చచ్చిపోతాను అలాగేలాగానంటే అక్కడ కుదరదు. కాళ్ళు ఇరిగిపోతాయి, కళ్ళు పోతాయి, చేతులు పోతాయి. ఏంటండి సగం తల రాలిపోతుంది, సగం శరీరం రాలిపోతుంది. రాలిపోయినా సరే దేవుడా 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 అని అంటేనే ఆ పరలోక రాజ్యం. అయ్యో నాకు ఇది పోయింది కాబట్టి సాతానుడా నువ్వు నాకు సాయం చేయంటే కాలు చేతులు అన్నీ వచ్చేస్తాయి. ఎందుకు? అద్భుతాలు చేస్తాడు, అన్నీ వచ్చేస్తాయి. కానీ అక్కడ రక్షణ అనేది వాళ్ళకు ఉండదు. రక్షణ చాలా విలువైంది. ఇంత డబ్బు కోసం ఆశపడకూడదు, కానీ రక్షణ కొరకు ఆశపడడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ శక్తి ఏంటో చూసుకుందాం. నిర్గమాకాండం 14వ అధ్యాయం, నిర్గమాకాండం 14వ అధ్యాయం 21-22 వచనాలు. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను.
నీళ్లు విభజించబడగా ఇజ్రాయేలు సముద్రం మధ్యను 6 నెలల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలకు వారికి గోడలుగా నుండెను. చాలు, దేవునికి మహిమ కలుగును గాక. ఈ శక్తి, మధ్యస్థంలో ఉన్నటువంటి శక్తి ఎటువంటిది? సముద్రాన్ని పాయలుగా చేసి 6 లక్షల మంది బయటికి వెళ్ళినట్లుగా దేవుడు ఆ మహాశక్తిని పంపించి ఆరిన నేలగా చేసినటువంటి ఆ మహాశక్తి పరిశుద్ధాత్మ శక్తి. దేవునికి మహిమ కలుగునుగాక. పాపం సముద్రం కంట ప్రమాదమైంది. సముద్రం అంత ఉందా? పాపం సముద్రం కంట ప్రమాదమైంది. అయితే ఇక్కడ ఇశ్రాయేలు వెళ్ళిపోవడానికి తూర్పు గాలి, పరిశుద్ధాత్మ దేవుని శక్తి ఆ సముద్రాన్ని చీల్చి గోడలుగా నిలబడినట్లుగా, ఆరిపోయిన నేలలుగా చేసినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. ఇక్కడ దెస్సలోని పత్రికలో మధ్యస్థము, ప్రపంచంలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు తన వారిని రహస్యంగా కొంతమంది పట్టుకెళ్ళిపోతారు, ఆయన ఆగమనంలో కొంతమంది వెళ్ళిపోతారు. ఎక్కడ ఎలాగెళ్తారో మనం చూసుకుందాం కొన్ని మాటలు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాం ఈ విధమైన శక్తి పరిశుద్ధుల్లో పనిచేస్తుంది కాబట్టి ఎవ్వరూ ఏమీ చేయలేరు. కాబట్టి బాబా ఎవరైనా వచ్చేస్తున్నారంటే 10 మంది ఏమనిపిస్తుంది? భయం. ఒక 10 మంది మన మీద వస్తున్నారంటే మనకు భయం. అందుకే దేవుడు భయపడకుడి అని చెప్తున్నాడు. భయపడకుడి. తన బిడ్డల కోసం చెప్తున్న మాటలు ఇవి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకో మాట చూసుకుందాం. మత్తయి సువార్త, యేసు ప్రభువు వారు తన బిడ్డలకు చెప్తున్న మాటలు ఇవి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 4 నుంచి 15 వచనాలు చదువుతాను. ఎవడునూ మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. ఇక్కడ యేసు ప్రభువు వారు శిష్యులతో చెప్తున్నారు, ఇప్పుడు మనలతో చెప్తున్నారు. ఎవడునూ మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. మరియు మీరు అక్కడ చెప్తున్నారు అబద్ధ బోధకులు వస్తారు, ముందు జాగ్రత్త పడండి. మరి ఏం జరుగుతాయి ఇక్కడ ఏం జరుగుతాయి? మరియు మీరు యుద్ధములు గూర్చియు యుద్ధ సమాచారములు గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకునుడి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. ఇవి జరగాలి, అంతము వెంటనే రాదు. ఇంకా ఇక్కడ ఉన్న జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులు, భూకంపములు కలుగును. ఇవన్నీ వేదనములకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచుదురు. అక్రమము విస్తరించట చేత అనేకులు ప్రేమ చల్లారును. అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడును. అర్థమైందండి? అర్థమైందా? ముందు ఏమొస్తారు? ఎవరొస్తారు? అబద్ధ బోధకులు. తర్వాత యుద్ధ సమాచారాలు, యుద్ధాలు. తర్వాత యుద్ధ సమాచారాల గురించి వినబోదురు. మీరు కలవరపడకుండా ఏమవ్వాలట? ఇటువంటి భయంకరమైన జరిగినప్పుడు మన హృదయాలు కలవరపడకుండా చూసుకోవాలి. బైబిల్ వైపు వెళ్ళాలి. రక్షించబడిన వారు మనసు ఎక్కడికి వెళ్ళాలి? దేవుని వాక్యం వైపు వెళ్ళాలి. వాక్యం ఏం చెప్తుంది? దేవుడు ఏం చెప్తాడు? ఇది దేవుడు వాక్యము, దేవుడే ఉన్నాడు కాబట్టి వాక్యం ఏం చెప్తుంది, దేవుడు ఏం చెప్తున్నాడని మనం ఏం చేయాలి? ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉండడం నేర్చుకోవాలి. ఇది యేసు ప్రభు వారి శిష్యులతో చెప్తున్న మాటలు, ఈరోజు మనతో కూడా చెప్తున్న మాటలు. ఏంటంటే అంతము వెంటనే రాదు, అంతం వెంటనే రాదు. ఇంకా కొన్ని మాటలు నేను చెప్తాను, చూద్దురు కానీ మీరు. దేవునికి మహిమ కలుగును గాక. లూకా సువార్త చూసుకుందాము, ఎలాగ ఆయన రాబోతున్నారు. లూకా సువార్త 21వ అధ్యాయం 8 నుంచి కొన్ని వచనాలు చదువుతాను. ఆయన మీరు మోసపోకుండా చూచుకొనుడి, కాలము సమీపించినని చెప్పుదురు, మీరు వారు వెంబడపోకుడి. ఏం చెప్తున్నారు? కాలము సమీపించింది, అయిపోతుంది, ప్రభు రాకడ వచ్చేస్తుంది, ప్రభు రాకడ వచ్చేస్తుంది, కాలం దగ్గరికి వచ్చేస్తుందని చెప్తారు మోసగాళ్ళు. మీరు నమ్మకుడి, వారు వెంబడపోకుడి. మీరు యుద్ధములు గూర్చి, కలహములు గూర్చి,
వినినప్పుడు జడియుకుడి, ఇవి మొదట జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదని చెప్పాను. మరియు ఆయన వారితో ఇట్లనెను, జనం మీదకు జనమును, రాజ్యం మీదకు రాజ్యమును లేచును. అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళను కరువులను తటస్థించును. ఆకాశం నుండి మహాభయోత్పాతములను గొప్ప సూచనలు పుట్టును. ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మల్ని బలాత్కారంగా పట్టిన నామము నిమిత్తం మిమ్మల్ని రాజుల యొద్దకు అధిపతుల యొద్దకు తీసుకుని పోయి సమాజ మందిరమునకు చెరసాలకును అప్పగించి హింసింతురు. ఇది సాక్షార్థమై మీకు సంభవించును. జాగ్రత్త అండి, చంపేస్తారు ఇవన్నీ. దేవుడే మనలో ఉంటారు. చావు అనేది ఎప్పుడైనా వస్తుంది. ఆ చావు ఎప్పుడైనా జబ్బుతోటో లేకపోతే పాపంతోటో ఇంకా ఏదో కక్షలు క్రోధాలతోటో మనం చేసామనుకోండి, తప్పకుండా కాలుతున్న అగ్ని యుగయుగాలు కాలవలసిందే. అదంతా తప్పించుకోవాలంటే మనం ఇక్కడ ఏం చేయాలి? జడియుకుడి, ఇవి మొదట జరగవలసినవి కానీ అంతం వెంటనే రాదని చెప్పిన. మరియు ఆయన వారితో ఇట్లను, జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యము లేచును. అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళు, ఎటువంటి భయంకరమైన తెగుళ్ళు వచ్చాయి, కరువులను తటస్థించును. ఆకాశం నుండి మహాభయోత్పాతములను గొప్ప సూచనలు పుట్టును. ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మల్ని బలాత్కారంగా పట్టి నా నామ నిమిత్తం మిమ్మల్ని రాజుల యొద్దకు అధిపతుల యొద్దకు తీసుకొని పోయి సమాజ మందిరములకు చెరసాలకు అప్పగించి హింసింతురు. ఇది సాక్షార్థమై మీకు సంభవించును. కాబట్టి మేమేమి సమాధానము చెప్పుదుమా అని ముందుగా చింతించుకుందామని మీ మనస్సులో నిశ్చయించుకోండి. మేమేమి సమాధానం చెప్పుదామని మీరు ముందుగా నిశ్చయించుకోండి. మీ మనస్సులో నిశ్చయించుకోండి. మీ విరోధులను అందరూ ఎదురుటకును కాదంటుకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహించును. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక మంచి మాట ఉంది, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం. ఆయన రాకడ ఏ విధంగా ఉంటుందో అక్కడ చెప్తున్నారు. 2వ అధ్యాయం అపోస్తుల కార్యము 17 నుంచి 21 వచనాలు చదువుతాను. 2వ అధ్యాయం. అంచె దినములు యందు, ఇక్కడ అంచె దినాలు, నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదను. మీ యవనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలకందురు. ఆ దినములో నా దాసుల మీదను నా దాసురాండ్రి మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి యందు సూచక్రియలను, రక్తమును అగ్నిని పొగ ఆవిరిని కలగజేసేదను. దేవుడు చెప్తున్న మాటలు. ప్రభు ప్రత్యక్షమగు మహాదినము, జ్ఞాపకం చేసుకోండి. ప్రభు ప్రత్యక్షమగు మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగా మారుదురు. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయి వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ 17వ అధ్యాయంలో ఆయన రాకడకు ముందు, అంటే పలానా దినం రాయలేదు. ఆయన రాకడకు ముందు ఏం జరుగుతాయి? సూర్యుడు చంద్రుడు రక్తముగాను మారుదురు. అప్పుడు ప్రభునామను బట్టి ప్రార్థన చేసిన వారు రక్షించబడతారు. ఇవి జరగాలి. ఇవి జరిగినప్పుడు ప్రభు వస్తారు. ఇది గ్రహించుకోండి. అంతేగాని వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళ దగ్గర దెయ్యాలు పోతున్నాయి, వాళ్ళ దగ్గర అయిపోతున్నాయి. చేస్తాడు సాతానుడికి అన్ని బలాలు ఇచ్చాడు దేవుడు. ఎందుకు? బాగా ఆరాధిస్తున్నాడని. ఏంటండి, ఇలా అంటే వాయించాలి, ఇలా అంటే వాయించాలి, వెనక తిరిగితే వాయించాలి, పాటలు వాటికి సంతోషించేసి ప్రతిదీ ఇచ్చేసాడు దేవుడు. కానీ మరణం గురించి దేవుడు ఇవ్వలేదు, చంపడం గురించి పుట్టించడం గురించి ఇటువంటిది మాత్రం ఇవ్వలేదు. అందుకు వాడు అలాగ అంటున్నాడు అన్నమాట. అందుకే దేవుడి మీద హెచ్చించుకున్నాడు. పూజించబడిన వాడెవరు? యేసు ప్రభువారు. పూజలు అందుకోవడానికి అర్హుడు అయిన దేవునికి మహిమ కలుగునుగాక. పూజలు అందుకోవడానికి అర్హుడు. ఒక మానవుడి కోసం, పాపి అయిన మానవుడి కోసం పరిశుద్ధుడైన దేవుడు సిలువలో ప్రాణం పెట్టి తను తాను తగ్గించుకొని ఏంటండి ఎంతో హింసించబడి ఒక దీనుడుగా, రిక్తుడుగా, ఎవరు లేనటువంటి వ్యక్తిగా అనాదిగా ఆయన సిలువ మరణాన్ని పొందాడు. ఒక పరిశుద్ధుడు. ఆ రక్తమే ప్రతి పాపాన్ని కడగడానికి అర్హత ఆయనకే ఉంది, ఎవ్వరికీ లేదు. అందుకు జాగ్రత్తగా లేఖనాలు చూసుకోవడం నేర్చుకోవాలి. జాగ్రత్తగా అప్పుడు ఏం చేయాలి? పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేసుకోవాలి. పరిశుద్ధాత్మ శక్తి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ఉంటుందో కొన్ని భయాలు వచ్చినప్పుడు కూడా భయం తీరుస్తాడు. అలా కాదు, ఇలా జరుగుతుంది. ఎలా చెప్తాడు? అలా కాదని మీకు ఎలా తెలుస్తుంది? అలాగని
ఒక వాక్యం చూసుకుందాము. కీర్తన గ్రంథం 138 8వ వచనం చదువుతాను. యెహోవా నా పక్షమున కార్యం సఫలము చేయను. యెహోవా నీ కృప నిరంతరము, చేతి కార్యం విడిచిపెట్టకము. మాతో మాట్లాడిన మాటలు. తర్వాత మరి యెషయా గ్రంథం 26వ అధ్యాయంలో వారి కాడి మీ మీద నుండి తీసేస్తాను అంటే అది నడిపించడమా కాదా? మేం భయపడినప్పుడు ఏచండి యథార్థవంతులు ఎప్పుడైనా నశించిపోయారా? చూసుకుందాము. 4వ వచనం, యోబు గ్రంథం 4వ అధ్యాయం. చక్కగా నడిపించే దేవుడు, దేవునికి మహిమ కలుగును గాక. తన బిడ్డల్ని చక్కగా నడిపించిన దేవుడు. యోబు గ్రంథం 4వ అధ్యాయం. చదువు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షకు ఆధారము కాదా? జ్ఞాపకం చేసుకునము, నిరపరాధులొకడు ఎప్పుడైనా నశించునా? యథార్థవంతులు ఎక్కడైనా నిర్మూలమైరా? నేను చూచినంత వరకు అక్రమము దున్ని కీడును విత్తువారు దానినే కోదురు. దేవుడు ఊదగా వారు నశించుదురు, ఆయన కోపాగ్ని శ్వాస వలన వారు లేకపోదురు. చాలు చాలు. ఇక్కడ యథార్థవంతులు ఎప్పుడైనా నశించిపోతారా? ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? జ్ఞాపకం చేసుకును, నిరపరాధి అని ఒకడు ఎప్పుడైనా నశించినా, యథార్థవంతులు ఎక్కడైనా నిర్మూలమైరా? ఈ విషయాన్ని గమనించుకొని యథార్థంగా జీవించడం, పరిశుద్ధాత్మతో నింపబడ్డం, ఏచండి నడిపించబడ్డం చూసుకోవాలి. కానీ మోసాలు, అన్యాయాలు, అక్రమాలు భూమి మీద చాలా ఉన్నాయి. ఇలాగ చాలామంది నా దగ్గరికి వచ్చారు. ఒక ఆవంకి దెయ్యాలు పట్టేశాయి. వాళ్ళకి ఆ అబ్బాయిని చేసుకోమని దేవుడు చెప్తున్నాడు నాకు అని చెప్పడం మొదలెట్టింది. మరి వాళ్ళకి తెలియదు, వీళ్ళకి తెలియదు. నువ్వు ఆయన చేసుకో, ఈ అమ్మాయిని చేసుకుంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు తెలుసు నా దగ్గర తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఆ అమ్మాయి రాగాని అంటుంది, ఏమే శాంత బాగున్నావా అని అంటుంది. మా నాన్న కూడా ఎప్పుడు పిల్లలేదు. మా నాన్న శాంతమ్మ అని పిలుస్తారు, శాంత అని పిలుస్తారు. వచ్చింది, కూర్చున్న తర్వాత మాట్లాడుతుంది. వాళ్ళ అమ్మ అంటుంది, ప్రభా చెప్పు ప్రభా, పక్క నుండి చెప్పు ప్రభు అంటుంది. చెప్పు ప్రభు అంటుంది. చెప్పు ప్రభు అంటే నీకు దెయ్యాలు బాగా పట్టిస్తాయి, ఏడు కూర్చోమని చెప్పాను. ఎందుకు చెప్పాను తెలుసు, నిజం చెప్పడం చెప్తాను. బాగా దెయ్యాలు పట్టాయి కాబట్టి నువ్వు 40 రోజులు ఉపవాసం ఉండి అట్లా వదిలించుకో, నిజమైనటువంటి జీవితం జీవించు. అంతేగాని ఎలాంటి జీవితం జీవిస్తానంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోను. ఇద్దరూ లేచి వెళ్ళిపోయారు. చాలామందిని నాకు తెలుసు ఇలా నేను చెప్పాలంటే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మనం జాగ్రత్త పడడానికి ఈ దినం ఈ మాటలు చెప్తున్నాను. పరిశుద్ధాత్మను పొందుకుంటే ప్రతిదీ గ్రహించే శక్తిని దేవుడిస్తాడు. తర్వాత నడిపించే శక్తిని దేవుడిస్తాడు. ప్రభా మాకేం తెలియట్లేదు, ఇది ఎలాగ ఈ సమస్య నుంచే ఎవరో ద్వారానో వాక్యం మనకు వినబడుతుంది. దేవుని యొక్క లెక్కలవి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపది. యేసు ప్రభువారు తండ్రి అయిన దేవుడు తన బిడ్డల్ని ఎలా కాపాడుతున్నాడో, అగ్నిలో పడిపోయినా సరే వాళ్ళ ముగ్గురితో కూడా దేవుడు, ఆ యొక్క దేవుడు దేవాది దేవుడు ఆ ముగ్గురితో కూడా అగ్నిలోకి వచ్చి వాళ్ళతో కూడా సహవాసం ఎలా చేశాడు ఆయన. వాళ్ళ నీతి, వాళ్ళ యథార్థంగా జీవించడాన్ని పరలోకం నుంచి ప్రభు దిగొచ్చి ఆ రాజు అందరూ చూసినట్లుగా చేశారు. ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి పరిశుద్ధాత్మ లేకపోతే మీరు మోసపోతారు, జాగ్రత్త. ఏచండి అలా ఆ అమ్మ మాట వింటాను, ఆ అమ్మ నాకు చెప్తే నాకు కీడే చేస్తుంది, ఆ అమ్మే నాకు కావాలి. ఏచండి ఇలాగ అంటుకుంటారు, ఒకరినొకరు ప్రేమించుకోవడం. దుర్మార్గుల్ని మంచి వాళ్ళు అద్దుకోవడం కాదు. బైబిల్ చెప్తుంది దీనులతో సహవాసం చేయమని. మెత్తగా ఉంటారు, కొంపలు ముంచేస్తారు కొంతమంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. మేము అలాగే సాగుతామంటే సాగండి, పర్వాలేదు, మీ ఇష్టం. ఏదో రోజు మీరు కూడా పడతారు. అప్పుడు ఎవ్వరు దేవుడే లగదీయడు. చెప్పినప్పుడు వినపడము. సత్యం వాక్యాన్ని నమ్మడం నేర్చుకోవాలి. వాక్యమే దేవుడు, వాక్యమే దేవుడు. దేవుడిని నమ్మడం నేర్చుకోవాలి. దేవుడు ఏం చెప్తున్నాడో అది చేయడం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మ కొరకు కన్నీరు కార్చి అంగలార్చి, దేవా నీ ఆత్మ నాకు కావాలి, ఈ లోకంలో నేను ఎలా జీవించాలి, ఈ దొంగల చేత, ఈ భయంకరమైన మనుషుల చేత తప్పించబడాలంటే ఎలాగా మాకు ముందు నుంచి నడిపిస్తున్నాడు. యేసు ప్రభువారిని పట్టుకోబోతారు. ఆయన ఆ సమయం ఇంకా రాలేదు. అప్పుడు అంటారు, బుద్ధిమంతుడు అపాయం వచ్చి చూచి దాగును. నాతోటి ఈ మాట మాట్లాడారు. అప్పుడు ఇంకేమీ సమస్య రాలేదు. వాళ్ళు పెట్టారు, 5 నెలల్లో పెట్టారు. వాళ్ళకు ఉంది, కానీ దేవుడు తెలుసు, కానీ నాకు తెలీదు.
బుద్ధిమంతులు అపాయం వచ్చి చూచి దాగును. ఏంటి వాక్యం వస్తుంది. తర్వాత రేపేమి జరుగుతుందో నీకేమి తెలియను. ఆ మాట వస్తేప్పుడల్లా భయం వేసింది. రేపేం జరుగుతుందో నీకేమి తెలియను. అప్పుడు ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. రేపేం జరుగుతుందో మాకు తెలియదు కానీ ప్రభా నువ్వు నడిపించని. మంచి ఫ్యామిలీ అవతల మాకు దొరికారండి. ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారు. మా మనసులో బాధ కొలిది మేము తినలేకపోయినా, అమ్మ తినటం లేదు, మీరు తినటం లేదని బాధపడిపోయేవారు వాళ్ళు. అయ్యో మా బాధల కొలిది మేము తినట్లేదని నేను. ఇలాగా ఎంతో మంచి ఫ్యామిలీ దగ్గర మమ్మల్ని ఉంచాడు దేవుడు. తను దాస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు దాస్తాడు, కాపాడుతాడు. కాబట్టి సత్యం చెప్పడం నేర్చుకోండి. ఏంటండి లోకం అంతా దుష్టుని అందున్న బైబిల్ చెప్తుంది. ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది చెప్తున్నారు ఆయన. అనేకులు దౌర్జన్యం చేస్తారు. దౌర్జన్యం ఇప్పుడు ఏం జరుగుతుంది మా మీద? దౌర్జన్యం. ఏమీ తప్పు చేయలేదు. ఒక ఇంత పిసరు కూడా మేము పొరపాటు చేయలేదు. ఇప్పుడు జరిగిన విషయాలు బట్టి మేము చెప్తున్నాం కానీ ఈ విషయాలు మాకు అనవసరం. ఎవరు ఎలా పోతారో కొడుకవని కూతురవని, దేవుల్లో ఎవరు ఉంటారో వాళ్ళే కొడుకులు కూతుళ్ళు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. లేనోళ్ళు మాకు అక్కర్లేదు, ఆయనకు అదే కావాలి. ఆయన అంటున్నారు నా శ్రమలో మీరున్నారు కాబట్టి నేను మీకు తోడై ఉన్నాను. నా శ్రమల్లో మీరున్నారు కాబట్టి నేను మీకు తోడై ఉన్నాను. వీళ్ళందరూ ఎందుకు మనకి? అంత సముద్రాన్ని చీల్చిన దేవుడే మాకు తోడై ఉంటే, ఏషియన్ అగ్నిలో దిగినప్పుడు ఆ యొక్క దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలతో దిగిన దేవుడు మాకు తోడై ఉంటే, ఆ సింహాల బోన్లు వేసిన అంతమంది కూడా వాయిస్తున్నారు, వాయిద్యాలు అయ్యని. ఇతను మాత్రం ఈ సంగతి తెలిసి కూడా దేవుడికే ప్రార్థన చేస్తున్నాడు. ఇది ఇటువంటి జీవితం కావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని రాజ్యంలో ఉండాలంటే చాలా జాగ్రత్తగా బ్రతకడం నేర్చుకోవాలి. ఇప్పుడు జరుగుతున్న విషయాలు, లోకంలో ఎంతోమంది అబద్ధకులు బయలుదేరారు. అబద్ధ సంఘాలు, అబద్ధాలు, వాళ్ళ మాటలు వినేసి మంచి సంఘాలు చెడగొట్టేవారు. జీవితాలు చెదిరిపోతాయి. వాళ్ళు అనుకుంటారు మేము ఇలా చెప్పేసాం, వీళ్ళు మేము నీతిమంతులు మేము చెప్పేసాం అని అనుకుంటారు. కానీ తప్పకుండా శిక్ష మాత్రం పోదు. దావీదు తప్పు చేసినోడు బెత్షెబతో. ఏంటండి దావీదు గురించి దేవుడు చెప్తున్నాడు, బెత్షెబ విషయంలో తప్పు చేశాడు కానీ దావీదు ఏ విషయంలో తప్పు చేయలేదని దేవుడే సాక్ష్యం ఇస్తాడు దావీదుకి. కానీ దావీదుని దేవుడు వదలలేదు. అబ్షాలోము ఏం చేశాడు? భార్యలు పాడు చేశాడు, దావీదు భార్యల్ని. బైబిల్ మీరు చదవండి, సమూయేలు గ్రంథం చదవండి, దావీదు రాజుల గ్రంథం చదవండి. వారు ముట్టుకోలేదట లాస్ట్ దాకా. ఆ ఎదరగుండా పంపేశాడు భార్యల్ని. దావీదు పాపం పట్టుకుంటుంది. పరులు పాపంలో పాలువాడు ఎండకు. అందుకు నీతిమంతులు ఏం చేస్తారు? పాపం అంటే దగ్గరికి వెళ్ళరు. ఏంటండి అపత్రులను మాట్లాడుతున్నారంటే వాళ్ళు ముట్టుకోరు. అబద్ధాలు చెప్తున్నారంటే వాళ్ళ దగ్గర ఉండనివ్వరు. సత్యానికి సాక్షులుగా ఉంటారు వాళ్ళు. సత్యానికి సాక్షులుగా ఉండాలి. వాడు చాలా సూచక్రియలు చేస్తాడు. ఏదో గ్రహించే మనసు మాకు ఇవ్వండి అని అడగడం నేర్చుకోవాలి. అందుకు ఇక్కడ చాలామంది లూకాసు సువార్తలో, మార్కు సువార్తలో, మరి తర్వాత మత్తయి సువార్తలో, యోహాను సువార్తలో ఇటువంటి వాళ్ళ గురించి చెప్తున్నారు. తర్వాత ఎవరెవరు యేసు ప్రభువును మోసం చేశారో అవన్నీ యోహాను సువార్తలో రాయబడ్డాయి. బైబిల్ చెప్తుంది, మనకు సత్యం బోధిస్తుంది. బైబిల్ ప్రకారంగా నడుచుకుంటేనే మీరు బాగుపడతారు ఎవరైనా సరే. లేదండి వాడు ఇంత డబ్బులు ఇచ్చాడండి, వాడు ఒక ఉద్యోగం ఇచ్చాడండి, వాడు ఒక ఉద్యోగం ఇచ్చాడు, ఈ పని చెయ్యి, తప్పుడు పని, అబద్ధాలు ఆడడానికి ఇంత డబ్బులు ఇచ్చాడు కాబట్టి వాడు మాట వింటాను. ఈ దినాల్లో ఏం వింటున్నారు? వేసిన కొంత డబ్బు కడుతున్నారు, వేసిన అమాయకులను తీసుకెళ్ళి జైల్లో పెడుతున్నారు. అమాయకుల మీద అబద్ధ సాక్ష్యాలు చెప్తున్నారు. దేనివల్ల చెప్తున్నారు? దేనివలన? అబద్ధాలు వాళ్ళలో ఉన్నాయి కాబట్టి ఈ పనులు చేస్తున్నారు. ఇప్పుడు నేను దేవుడు నమ్ముకొని నువ్వేం చేస్తున్నావు? నిజం చెప్తున్నావా? ఎంతమందికి అబద్ధాలు చెప్పి తిరుగుతున్నారు, అబద్ధాలు చెప్పుకొని తిరుగుతున్నారు. ఎంతమంది ఏడుస్తున్నారు నీ నుంచి. నువ్వు సత్యం చెప్పకుండా ఉండడాన్ని, నిజం చెప్పకుండా ఉండడాన్ని. ఏంటి ఇలా జరిగిపోయిందని అనుకుంటున్నారు. మా కోసం ఏడ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏడ్చారు. వాళ్ళందరినీ దేవుడు దీవించునుగాక. మాకు సహాయం చేసిన వాళ్ళని, మా కొరకు ప్రార్థన చేసిన వాళ్ళు, మమ్మల్ని ప్రేమించిన వాళ్ళని దేవుడు నిజంగా దీవించాలి. ఈ సంవత్సరంలోనే నేను చూస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. కుట్రదారులందరికీ దేవుని శిక్షలు వెళ్తాయి. వదలడు దేవుడు. బైబిల్ చెప్తుంది, నేను కాదు. దావీదును వదలలేదు దేవుడు. కాబట్టి అబద్ధకులు ఎవరో, అప్రమాణకులు ఎవరో చూసుకోండి. వాక్యాన్ని బట్టి జీవించడం నేర్చుకోండి.
కొంతమంది అటు ఇటు ఉంటారు, దాని చేయండి అంటారు. అటు ఇటు ఉండి దానికి చేయండి. అబద్ధానికి ఎవరు సహాయం చేస్తారు? మోసాలకి, అన్యాయాలకి రక్షణ లేని వాళ్ళు అయితే చేస్తారు. అది మంచి పని అయితే చెయ్యొచ్చు, మంచి పని అయితే. అబద్ధాలకి ప్రార్థన చేయండి. ఇటువంటి మనుషులు భయంకరంగా ఉన్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా జీవించడం మీరు నేర్చుకోవాలి. బైబిల్ చెప్తున్న మాటలు ఇవి. కాబట్టి ఏంటండి, అపోస్తుల కార్యాల్లో చక్కగా ఎలాగ రాకడుందో చూసుకున్నాం. అక్కడ అపోస్తుల కార్యాల్లో దేవుని శక్తి ఎటువంటి శక్తో మీరు జ్ఞాపకం చేసుకోండి. మరలా ఒకసారి చదువుకుందాము. 17వ అధ్యాయం, 2వ అధ్యాయం, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం. దేవుని కార్యాలు ఎటువంటి గంభీరమైన, ఇంకా పరిశుద్ధాత్మ కొరకు అపోస్తుల కార్యాల్లో చాలామంది ఉన్నారు. ఏంటండి, పరిశుద్ధాత్మ తెలియనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు పేతురు, యోహాను ప్రార్థన చేస్తే వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఏంటండి, పరిశుద్ధాత్మ కొరకు మీరు తెలుసుకోండి. మీ కుటుంబాలు బాగుపడతాయి, మీరు బ్రతుకుతారు, మీరు జీవిస్తారు. దేవుని చెప్పిన మాట అది. చదువుకుందాం అందరం ఒకసారి. అంచె దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదు. మీ కుమారులను, మీ కుమార్తెలను ప్రవచించదు. మీ యవనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలకొందరు. ఆ దినముల్లో నా దాసుల మీదను, నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించదు. కనుక వారు ప్రవచించదు. పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక్రియలను, రక్తమును, అగ్నిని, పొగ, ఆవిరిని కలగజేసెదను. దేవుడు చెప్తున్న మాటలో ప్రభు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను, చంద్రుడు రక్తముగాను మారుదురు. అప్పుడు ప్రభునామను బట్టి ప్రార్థన చేయవారు అందరూ రక్షణ పొందురని దేవుడు చెప్తున్నాడు. ఏంటండి, భక్తిహీనులతో కూడుకుంటారు. అమ్మా నువ్వే మంచిదని, నువ్వు తప్ప ఇంకెవరు లేరు, ఆవిడ చేసినవన్నీ చండాలం పనులే, ఈవిడ చండాలం కాబట్టి ఇద్దరు కలుసుకుంటారు. మంచిదే, దేవునికి మహిమ కలుగును, ఇద్దరు పోవడం మంచిది. ఏంటండి, ఇక్కడ దేవుడు చెప్తున్న దాసుల మీద, దాసురాండ్ర మీద, పనికత్తుల మీద. చాలామంది డబ్బులు లేవంటే చులకనగా, తేలిగ్గా చూస్తారు. వాళ్ళు దేవుని కలిగి ఉంటారు కాబట్టి అటువంటి పనులు చేయకూడదు. పనికత్తుల మీద నా ఆత్మను కుమ్మరించేదను. దాసుల మీద, దాసురాండ్రుల మీద మర్యాదగా మాట్లాడడం, గౌరవంగా మాట్లాడడం నేర్చుకోవాలి. పనులు అనకుండా నా ఆత్మను కుమ్మరించేదను. కాబట్టి దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వ్యక్తులు ఇక్కడ ఏం చేస్తారండి, ఏదో ఒక మాట వాళ్ళు తప్పులు చేస్తూనే ఉంటారు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఎవడునూ నీతిమంతుడు కాడు. అపోస్తుల కార్యం చూసుకుందాము. నీతిమంతుడు ఒక్కడూ లేడు. కీర్తన గ్రంథంలో ఉంటుంది, ఎవడనూ నీతిమంతుడు కాడు. ఏచండి, ఒక్కడు లేడు నీతిమంతుడని దేవుని వాక్యం చెప్తుంది. ఇప్పుడు మన మాట కరెక్టా, దేవుని మాట కరెక్టా చెప్తారా? ఆలోచన ద్వారా తప్పిపోతారు ఎంత పరిశుద్ధులైనా. నేను నీతిమంతురాలంటే, అందుకే నేను చెప్పను. ఏంటి, దేవుడు బాగు చేశాడు, నిజమే, దేవుడు చేస్తాడు, కానీ మనుషులు ఎవరు చెయ్యలేరు భూమి మీద. మోషేకి దేవుడు చెప్పాడు నేను ఇలా చేస్తానని, ఎలి చేశాడు. ఎవరు చేశారు అక్కడ? దేవుడు చేశాడు. మోషే చేయలేదు. మోషే నీతిమంతుడు, దేవుని మాట వినే వ్యక్తి, దేవుడు నమ్మకస్తుడు, ఇల్లంతట్లో నమ్మకస్తుడు. కాబట్టి మోషేని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మోషే కూడా హత్య చేశాడు అక్కడ, చూసారండి చాలామంది. అందుకే ఒక్కడు లేడు నీతిమంతుడు అంటాడు దేవుడు. అందుకు దేవుడు ఏం చేశాడు, మన మధ్యలో దేవుని యొక్క శరీరాన్ని, రక్తాన్ని వారానికి ఒకసారి, నెలకోసారి, అప్పుడైతే అపోస్తులు ఎంటెంటా విరిచారు. వేసండి, పాపం చేయకుండా, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ఆ శరీరాన్ని, ఆ రక్తాన్ని తీసుకునేవారు. వాళ్ళు పరిశుద్ధులుగా మారారు ఆ దినాల్లో. ఇప్పుడు ఇది ఎందుకు ఉంది? ఆయనతో పాటు అది వెళ్ళిపోవచ్చు కదా. వెళ్ళిపోతే మనకి ఇంకా పాపాలు చేసుకుంటా పోవడం, భూమి అంతా నరకంలోకి వెళ్ళిపోవడమే. అందుకు భయం ఉంది. ఆయన రాజ్యంలో ఉండాలని భయం ఉంది. కాబట్టి ఒకవేళ అబద్ధం ఆడినా, లేకపోతే ప్రార్థన చేయకపోయినా, ఒకవేళ వాక్యం చదవకపోయినా, ఎవరినైనా అనవసరం మాట్లాడినా, ఏమైనా ఉంటే అక్కడికి వచ్చి క్షమించు ప్రభువా, మేము ఈ తప్పు చేసాం, మమ్మల్ని క్షమించు, నీ రక్తంతో కడుగు, నీ శరీరాన్ని మాకు ఇవ్వు అని ప్రార్థనపడి అడిగి అది తీసుకుంటే పరిశుద్ధులుగా దేవుడు చేస్తాడు. ఈ సమస్య కొరకు దేవుడు ఇక్కడ శరీరాన్ని, రక్తాన్ని పెట్టాడు. ఎవరైతే అలా తీసుకుంటారో ఆయన పరిశుద్ధాత్మతో అన్ని సంఘాల్లో ఉన్నవారు,
దుర్మార్గులు, దొంగ సంఘాలు, అబద్ధాలాడే సంఘాలు, మోసగాలు ఉన్న దాంట్లో కూడా నీతిమంతులు ఉంటారు. వీళ్ళందరినీ ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మతో ఒక్కసారి నింపి ఇలా మూసేసరికి అక్కడికి వెళ్ళిపోతారు. వీళ్ళందరినీ కూడా ఈ ప్రభురాత్రి భోజనం తీసుకొని వారు పరిశుద్ధాత్మతో నింపుతాడు దేవుడు. కళ్ళు మూసి తెరిచేసరికి అక్కడికి వెళ్ళిపోతారు. అందుకే కనురెప్పపాటులో కడబోర శబ్దం వినబడును. కనురెప్పపాటులో అక్కడ ఉంటాం. ఇది జరుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. తేడా మనుషులు, తేడా మాటలు, ఇక కుట్రలు, కుయుక్తులు ఇవి కాదు. ఈ చెయ్యరు వాళ్ళు. హృదయపూర్వకంగా చేసినటువంటి వాళ్ళు కాదు. అనామకంగా, అనవసరంగా వచ్చేస్తుంది కొన్ని మాటలు. ఆ తడబాటులో వచ్చేసిన పాపం అది. కాబట్టి దీన్ని క్షమించమని అడగాలి. అడిగినప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడతాం. కనురెప్పపాటులో అక్కడికి వెళ్తాం. ఈ భూమి మీద ఎంత ఆస్తులు ఉండండి, ఎంత మంచోళ్ళు ఉన్నామండి, ఎవరైనా సరే దేవుని రాజ్యంలోకి తీసుకెళ్ళరు. నిత్య జీవాన్ని ఎవరు వాళ్ళు కావలసిన పాపాన్ని అంటగడతారు. ఎంతమందినో తప్పుడు పనులకు పురమాయించుకుంటున్నారు, తప్పుడు పనులు చేస్తున్నారు, తప్పుడు కార్యాలు చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు. భయం లేదు. అటువంటి పని నీవు చేయకూడదు, నేను చేయకూడదు. నువ్వు నిజంగా దేవుని నమ్ముకుంటే, దేవుని వాక్యాన్ని చదివితే, వాక్యాన్ని చదవడం నేర్చుకోవాలి. మనకి ఏం జరుగుతుంది అంత్యకాలంలో? ఆయన రాకడకు ముందు చంద్రుడు, సూర్యుడు కూడా రక్తంగా మారుతారు. అప్పుడు ప్రభునామంలో ఎవరు ప్రార్థన చేస్తారో, ప్రభా నాలో పలానా తప్పు ఉంది నన్ను క్షమించు, నాయన ప్రార్థన ఆలకించు, నీ సన్నిధి తీసుకెళ్ళు, లేకపోతే ఇంకే ప్రార్థన చేస్తారో రక్షించబడతారు. వాళ్ళు ఎత్తబడతారు. అది దేవుని ప్రభువైన యేసుక్రీస్తు వల్లనే జరుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. నా వలన ఇన్ని అద్భుతాలు జరుగుతున్నాయి, నేనే దేవుణ్ణి, నేనే గొప్పదాన్ని, ఇలాంటి అన్ని అబద్ధాలు, మోసాలు. కాబట్టి ఇటువంటి వాటిని నమ్మకూడదు. ప్రభువు మెచ్చుకున్నవాడే చూసుకున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టుకోరుచున్నానా? నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడునైతే క్రీస్తు దాసుడును కాకపోవుదును. జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. ఇంకా చాలా మాటలు ఉన్నాయి. దేవుడిని మహింపరచాలి కానీ మనుషుల దగ్గర నీతిమంతులుగా కనబడతారు. అది కూడా దేవుడికి ఇష్టం లేదు. ఇటువంటి అన్ని జాగ్రత్తగా చూసుకొని ముందుకెళ్ళడం నేర్చుకోండి. దేవుడి మాటలను దీవించునుగాక. ఈ విషయాలను జ్ఞాపకం చేసుకుని సరైన జీవితం జీవించడం నేర్చుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేస్తానండి. పరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నీవు మాకు దొరికినందుకు ప్రభువా, మీ పాదాలకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. కోట్లు వందనాలు చెల్లిస్తున్నాము. ఏ దినము ఎలాగ ఏ మనిషి మారుతారో మాకు తెలియదు. ఇప్పుడైతే మేము మాటలు చెప్తున్నాం, కొన్ని దినాలు పోతే మేము ఎలాగుంటామో మాకు తెలియదు. కాబట్టి మాకు పరిశుద్ధాత్మ ద్వారా సరైన నడిపింపు మాకు దయచేయమని నీ సన్నిధిలో ఉండి మొర్ర పెట్టుకుంటున్నాము. సహాయం చేయండి. అటువంటి జీవితాలు మాకు వద్దు. పరిశుద్ధాత్మ చేత నడిపించబడి రక్షణ పొంది దేవుని రాజ్యంలో ఉండే జీవితాలు మాకు దయచేయండి. ఇక్కడ ఎవరైతే నీ మాటలు విన్నారో దాని ప్రకారంగా జీవిస్తున్నారో వారందరికీ నాయన ఆ జీవితాన్ని దయచేయండి. వారిని ఆశీర్వదించి దీవించండి. మమ్మల్ని ఆశీర్వదించి దీవించండి. నీ కృపలో బ్రతకడానికి మాకు సహాయం చేయండి. నీ పాదాలను అంటిపెట్టుకోవడానికి మాకు సహాయం చేయండి. తండ్రి, మీ బ్రతికే మాకు కావాలి, సహాయం చేయండి. మీరు మహిమ పొందండి. ఈ మాటలన్నీ వారి గుండెల్లో ఉండి మారు మనసు, రక్షణ లేనివారు రక్షించబడ్డానికి కృప దయచేయండి. మారు మనసు దయచేయండి. శత్రువును బంధించండి. యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.